సోనం మిత్తల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2023 అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సోనం మిత్తల్ ఉమెన్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన 8 మంది ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. క్రీడాకారిణి నిషిత అగర్వాల్, కూచిపూడి నాట్యకారిణి శ్రీలత కసినేని, నర్సు నాతి జ్యోతి, అశ్వాపురం మండలం మెండికుంటలో సెలూన్ నిర్వహిస్తున్న బిందుప్రియ, మేకప్ ఆర్టిస్ట్ ఇందిరా అగర్వాల్, కానిస్టేబుల్ గోరెంక సుమలత, సినీ నటి శ్రీలత, యాదాద్రి భువనగిరి జిల్లా మైసిరెడ్డిపల్లి సర్పంచ్ నోముల రమాదేవి రామరెడ్డి అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ శివకుమార్ మిత్తల్, మేనేజింగ్ ట్రస్టీలు ఉర్మిళా మిత్తల్, అనిరుద్ మిత్తల్ తదితరులు పాల్గొన్నారు. సోనం మిత్తల్ ఉమెన్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ మహిళలకు ఉచిత విద్య, న్యాయ, వైద్య సహాయం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు. Food distribution to needy people. Sonam Mittal Women's Group has late daughter Miss Sonam Mittal and has been actively involved in a number of charitable social welfare too. I now request our chairman and managing trustee of Sonam Mittal Trust, Sri Shivkumar Mittal, to address the audience. Most honored chief guest, Srimati Aruna Bhavunaji and Mrs. Ritusha, is present and giving time for the Sonam Mittal Excellency Awards event. We are all here to encourage. Congratulations, Sri. Yes, madam. Thank you. In Masiredipalli village and has transformed the village into a model village promoting greenery and vegetation through plantation of lakhs of plants and trees around the village and spent more than 60 lakh Sir, rupees on the development. Yes, sir. Congratulations, Amadeva. Nishita, we are proud of you. Congratulations on your achievement. ఈ సోనం మిట్టల్ ట్రస్ట్ ఈరోజు మదర్స్ డే మీద ఈ ఫంక్షన్ పెట్టారు. ఇది చాలా మంచి గొప్ప పని చేస్తున్నారు. వాళ్ళు లేడీస్ అండ్ గర్ల్స్ కు ఇట్లా అవార్డ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి దేవ్ లాస్ట్ దర్ డాటర్ సాడ్ సర్కమ్స్టాన్సెస్ లో, కానీ ఇది ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. వేరే వేరే ఫీల్డ్స్ నుంచి లేడీస్ ని సెలెక్ట్ చేశారు. ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక నర్సు, ఒక అమ్మాయికి స్కాలర్షిప్ ఇచ్చారు. ఆమె డిసేబుల్డ్, స్పెషల్లీ ఏబుల్డ్ లేడీ గర్ల్. ఆమె ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఉంది. ఇట్లా ఆడవాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. చాలా గొప్ప పని.